జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని వెంకల్రావు కార్పొరేటర్ దేదీప్యారావు స్పష్టం చేశారు. తమ డివిజన్ పరిధిలో శుక్రవారం నవీన్ యాదవ్ అనుచరులు తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేదీప్యారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు ఎలా ప్రారంభోత్సవం చేస్తారని ప్రశ్నించేందుకే అక్కడికి వెళ్లారని, మహిళ అని కూడా చూడకుండా తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల సమయంలో తాను రౌడీని కాదని ప్రచారం చేసుకుని గెలిచిన నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత తన నిజ స్వభావాన్ని చూపిస్తున్నారని దేదీప్యారావు ఆరోపించారు. విజయం పొందిన స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఇనాగ్రేషన్ చేయడానికి, సివరేజ్ లైన్ ఇనాగ్రేషన్ చేయడానికి ఇవాళ రావడం జరిగింది. ఈ బడ్జెట్ ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఏదైతే ఈ రోజు ఇనాగ్రేషన్ చేస్తాను, కొబ్బరికాయలు కొడతానని చెప్పి వచ్చారో స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు, ఆ బడ్జెట్ 2022-23 కాను స్థానిక అప్పుడున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో అది శాంక్షన్ అయిన బడ్జెట్. దానికి మీకు ప్రూఫ్ కూడా నేను మీడియా అందరికి కూడా సబ్మిట్ చేస్తాను. ఎందుకంటే 2022-23 ఆ టైంలో శాంక్షన్ అయిన బడ్జెట్ కాను అప్పుడు స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్స్ చేసేసిన పని ఆల్రెడీ కొబ్బరికాయలు కొట్టి స్టోన్ బోర్డ్స్ కూడా పొద్దున అందరూ కూడా చూసారు అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ స్టోన్ బోర్డ్స్ కూడా పెట్టి పనులు ప్రారంభించాలని చెప్పి అనుకునే టైంకి ప్రభుత్వం లేకపోవడం వల్ల కాంట్రాక్టర్లు అందరూ కూడా, మీకు తెలిసిందే, కాంట్రాక్టర్లు అందరూ కూడా గత 2 సంవత్సరాలుగా కూడా ఏదైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయి, బిల్స్ రిలీజ్ అవ్వట్లేదని చెప్పి జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు కానీ, వాటర్ వర్క్స్ కాంట్రాక్టర్లు కానీ, అలాగే అప్పుడున్న కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్, ముఖ్యంగా ఈ ఫండ్స్ అనేవి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన బడ్జెట్ కాను ఇప్పుడు 2 సంవత్సరాలుగా కూడా బిల్స్ రావట్లేదని చెప్పి వాళ్ళు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. మేము ఏంటి అంటే రీసెంట్ గా మొన్న బై ఎలక్షన్ కన్నా ముందు, ఎలక్షన్ కోడ్ రాకముందు ఆల్మోస్ట్ సెప్టెంబర్ మంత్ లో అదే మసీద్ గడ్డ ఏదైతే ఈ రోజు గొడవ జరిగిందో, జవహర్ నగర్ మసీద్ గడ్డ 10 లక్షల